అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఈరోజు మనం ఒక క్రొత్త రచనను ప్రారంభించుకుంటున్నాం. అది రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునక లేక నౌకాభంగం. ఈ పడవ మునక కేవలం 208 పేజీలకు కుదింపబడిన అతిగా సంక్షిప్తీకరించబడిన ఠాగూర్ రచన. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇతర భారతీయ భాషల విషయం నాకైతే తెలియదు, కానీ దీని తెలుగులో చరణదాసి పేరిట స్వర్గీయ అల్లారెడ్డి శంకర్ రెడ్డి గారు చలనచిత్రంగా నిర్మించారు. అది విజయవంతమైన చిత్రంగా నిలిచింది. నిర్మాత గారి ఉత్తమాభిరుచి చిత్రమంతటా కనిపిస్తూ ఉంటుంది. గొప్ప తారాగణం. తప్పక చూడవలసిన చిత్రం. శ్రోతలంతా చిత్రాన్ని కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడిక మొదటి భాగపు కథలోకి. పడవ మునక. రచన రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రారంభం. రమేష్ లా పరీక్ష పాస్ అవటాన్ని గురించి ఎవ్వరికీ ఎలాంటి సందేహమూ లేదు. చదువుల తల్లి తన బంగారు పద్మంలో నుంచి అతనిపైకి పుష్పవృష్టి కురిపిస్తుంది. అతనికి మెడల్సు, స్కాలర్షిప్లు ప్రసాదిస్తుంది. ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత రమేష్ ఇంటికి వెళ్ళవలసి ఉంది. అయితే అతనికి ఈ ప్రయాణంలో అంత ఉత్సాహం ఉన్నట్టు లేదు. ఇంకా పెట్టే బేడా సర్దుకోలేదు. అతని నాన్నగారు తక్షణం బయలుదేరి రమ్మని ఉత్తరాల వర్షం కురిపించారు. దానికి రమేష్ పరీక్షా ఫలితాలు తెలిసిన వెంటనే తప్పకుండా వస్తానని జవాబు వ్రాశాడు. ఆనందబాబు గారి కుమారుడు జోగేంద్ర రమేష్కు సహాధ్యాయి. వాళ్ళ ఇద్దరి ఇళ్ళు సరసనే ఉన్నాయి. ఆనందబాబు బ్రహ్మ సమాజానికి చెందినవాడు. ఆయన కుమార్తె హేమాలిని ఇటీవలనే మొదటి పరీక్షకు కూర్చుంది. రమేష్ వాళ్ళ ఇంటిని విడవకుండా వెళ్తూ ఉండేవాడు. ప్రతిరోజు టీ సమయానికి తయారవుతూ ఉండేవాడు. తతిమ్మ సమయాల్లో కూడా గంటల కొద్దీ అక్కడే కనిపిస్తూ ఉండేవాడు. కనుక టీ ఒక్కటే ఆకర్షణ అని చెప్పడానికి వీల్లేదు. హేమాలిని స్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకుంటూ డాబా మీద పచార్లు చేస్తూ ఉండేది. అలా పచార్లు చేస్తూనే చదువుకుంటూ ఉండేది. రమేష్ కూడా అదే మోస్తరుగా పుస్తకం చేతపుచ్చుకొని మెట్ల వరుస మీద కూర్చునేవాడు. ఒంటరిగా చదువుకుంటుండేవాడు. అటువంటి చోటు ప్రశాంతంగా చదువుకోవడానికి చాలా మంచిదే. కానీ కొద్దిగా ఆలోచించి చూస్తే అక్కడ కూడా కొన్ని ఆకర్షణలు కనిపిస్తాయి. ఇంతవరకు ఇరుపక్షాల నుండి కూడా వివాహ ప్రస్తావనంటూ ఏమీ జరగలేదు. ఆనందబాబు ఈ విషయం ఎత్తకుండా ఉండటానికి ఒక కారణం ఉంది. ఆయన ఎరిగిన యువకుడు ఇంగ్లాండులో లా చదవడానికి వెళ్ళాడు. ముసలాయన ఆ యువకుడే తనకు అల్లుడు అవవచ్చునని అంచనా వేసుకుంటున్నాడు. ఒకనాడు మధ్యాహ్నం టీ సమయంలో పెళ్లి మాటలు వచ్చాయి. అక్షయ పరీక్షలు పాస్ అవటంలో అంత తెలివైన వాడు కాడు, కానీ మాటలు విసరటంలో మటుకు దిట్ట. అందుకని అతను కూడా తరచూ హేమాలిని వాళ్ళ ఇంటికి తయారవుతూ ఉండేవాడు. అతను ఒకసారి మగబుద్ధి బాకు లాంటిదని, ఆడదాని బుద్ధి పేనాకత్తి వంటిది మటుకేనని, అందుకని దానివల్ల ఏమీ ప్రమాదం లేదని వాదించాడు. హేమాలిని అక్షయబాబు వాదనకు ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె అన్న జోగేంద్ర మట్టుకు ఆడవాళ్ల బుద్ధిని కించపరుస్తూ మాట్లాడసాగాడు. దాంతో రమేష్కి కోపం వచ్చింది. ఆడవాళ్ల సద్గుణాలన్నీ ఒక్క బిగిన కీర్తించాడు. ఇలా ఆడవాళ్లను గురించి శ్లాఘిస్తూ రమేష్ మరో 2 కప్పులు టీ కూడా త్రాగాడు. ఇంతలో అతనికో ఉత్తరం అందించాడు నౌకరు. ఆ ఉత్తరం చదువుకుని తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిందని తెలుసుకుని వాద ప్రతివాదాలు ఇంకా మధ్యలోనే ఉన్న
తను మాత్రం ఓటమి స్వీకరించి వెళ్ళిపోవటానికి పైకి లేచాడు. అతను అలా వెళ్ళిపోవడానికి వీలేదని స్నేహితులంతా ముక్త కంఠంతో గొడవ పెట్టారు. అప్పుడతను తండ్రిగారు ఇప్పుడే తమ ఊరు నుంచి వచ్చారని, వెంటనే తనను రమ్మని చీటీ పంపారని చెప్పాల్సి వచ్చింది. హేమాలిని జోగేంద్రతో, రమేష్ నాన్నగారిని మన ఇంటికి రమ్మనండి, ఒక కప్పు టీ తీసుకువెళ్తారు అంది. ఎందుకు అనవసరంగా మీకు శ్రమ, నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నాను కదా అన్నాడు రమేష్ మధ్యలోనే అందుకుని. అక్షయ మనసులోని సంతోషించాడు. ఆ ముసలాయన ఇక్కడ ఏమీ పుచ్చుకోడు అన్నాడు. ఆనందబాబు బ్రహ్మ సమాజకుడు, రమేష్ నాన్నగారు సనాతన బ్రాహ్మణుడు కదా మరి. రమేష్ తండ్రి వ్రజమోహన్ బాబు కొడుకుతో, రేపు ఉదయం రైలు బండిలో నువ్వు నాతో పాటు ఇంటికి రావాలి అన్నాడు. రమేష్ తల గోక్కున్నాడు. ఏమిటంత తొందర పని అన్నాడు. ప్రత్యేకించి ఏమీ లేదులే అన్నాడు వ్రజమోహన్ బాబు. రమేష్ తండ్రి వంక కారణం ఏమై ఉంటుందా అని ఆదుర్దాగా చూచాడు. కానీ తండ్రికి కుమారుడి ఉత్సుకతను సంతృప్తిపరచడం అంత అవసరం అనిపించినట్లు లేదు. సాయంత్రం తండ్రిగారు తన కలకత్తా స్నేహితులను చూడటానికి వెళ్ళిన మీదట రమేష్ తండ్రికి ఒక ఉత్తరం రాయనారంభించాడు. మహారాజశ్రీ తండ్రిగారి పాదపద్మములకు అని ఆచారం ప్రకారం వ్రాసిన తరువాత అక్షరం ముక్కైనా ముందుకు నడిచింది కాదు. హేమాలినికి తనకు ఇంకా అక్షర రూపం దాల్చని అనుబంధం ఉన్నదని, దీన్ని ఇంకా తండ్రి ముందు దాచి ప్రయోజనం లేదని ఎంత గట్టిగా అనుకున్నా కాగితం మీద కలం పెడితే ముందుకు జరగటమే కష్టమైపోయింది. రకరకాలుగా అనేక ఉత్తరాలు ఊహించి వ్రాశాడు. కానీ చివరకు వాటన్నిటినీ చించి పారేశాడు. వ్రజమోహన్, అదే రమేష్ తండ్రి, భోజనానంతరం హాయిగా నిద్రపోయాడు. రమేష్ డాబా మీదకు ఎక్కి పక్క ఇంటి మీదనే దృష్టి నిలిపాడు. 9 గంటలకు అక్షయబాబు వెళ్ళిపోయాడు. 9:30కు వీధి గుమ్మం తాళం వేశారు. 10 గంటలకు ఆనంద్ బాబు గారి ఇంటి ముందు గదిలో దీపం ఆరిపోయింది. 10:30 కల్లా ఇల్లంతా గాఢంగా నిద్రపోతోంది. రమేష్ మరునాడు ఉదయమే తప్పనిసరిగా కలకత్తా వదిలి వెళ్ళవలసి వచ్చింది. వ్రజమోహన్ బాబు అతనికి రైలు అందకుండా పోయే ఆఖరు అవకాశాన్ని కూడా కల్పించకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంటికి వచ్చిన తర్వాత రమేష్కు తన కోసం ఒక పెళ్లి కూతురు సిద్ధంగా ఉన్నదని, తన పెళ్లి ముహూర్తం కూడా స్థిరపడిపోయిందని తెలిసింది. వ్రజమోహన్ తన యవ్వనంలో కొన్ని చెడు మార్గాల్లో పడిపోయాడు. తరువాతైనా ఆయన బాగుకు కారణం ఈషన్ అనే ప్లీడరు. ఈయన వ్రజమోహన్కు చిన్ననాటి స్నేహితుడు. ఈషన్కు అకాల మృత్యువు దాపరించింది. ఆయన చనిపోయిన తర్వాత లెక్క చూస్తే ఆస్తి కంటే అప్పులే ఎక్కువ ఉన్నాయి. అతని విధవ భార్య, ఏకైక పుత్రిక దిక్కుమాలిన వాళ్ళైనారు. ఈ అమ్మాయికి అప్పుడే పెళ్లి ఈడు వచ్చింది. వ్రజమోహన్ రమేష్ కోసం ఎంచి ఉంచిన పెళ్లికూతురు ఈ అమ్మాయే. రమేష్ శ్రేయోభిలాషులు కొందరు ఈ సంబంధానికి అభ్యంతరం చెప్పారు. కారణం, తాము విన్న వార్తలను బట్టి అమ్మాయి అనాకారిగా ఉంటుందని. ఇలాంటి విమర్శలకు వ్రజమోహన్ ఒకటే జవాబు చెప్పాడు. ఆకారాన్ని బట్టి పుష్పాలను, సీతాకోక చిలుకలను ఎంచవచ్చును గాని మనుషుల్ని మటుకు కాదు. ఈ అమ్మాయి తల్లి పోలికలో మంచి ఇల్లాలే అయి ఇంటి పనులన్నీ చక్కగా చేసుకోగలిగితే రమేష్కు ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి. ఈ పెళ్లి విషయం విన్నప్పటి నుండి రమేష్ హృదయం చెదిరిపోయింది. వెర్రెక్కినట్లుగా ఊరంతా తిరగటం మొదలుపెట్టాడు. ఈ పెళ్లి తప్పించుకోవడానికి ఏదొక మార్గం కనిపెట్టాలనుకున్నాడు. కానీ ఏదీ సుగమంగా తోచడం లేదు. చివరికి ధైర్యం కూడగట్టుకుని, నాన్నగారు, ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోలేను. నేను ఇదివరకే ఇంకొకరికి వాగ్దానం చేసి ఉన్నాను అన్నాడు. అదేం కుదరదు. మీకిద్దరికీ ఇదివరలో ప్రదానం అవలేదు కదా అన్నారు తండ్రిగారు. అవలేదనుకోండి, అయినా పిల్ల తల్లిదండ్రులతో మాట్లాడావా? ఏమైనా స్థిరమైందా? మాట్లాడలేదు. కానీ సరే, ఇక దాన్ని గురించి బెంగపడాల్సిందేముంది?
ఇంతవరకు ఏమీ మాట జరగలేదు కదా, ఆ విషయం మర్చిపోవడమే మంచిది అన్నాడు తండ్రి. కొద్దిసేపు ఆలోచించి రమేష్ చివరి అవకాశంగా తండ్రితో ఇలా అన్నాడు. మరో అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడినవుతాను. బ్రజమోహన్, నేను కుదిర్చిన అమ్మాయిని చేసుకోకపోతే మరింత అన్యాయం చేసిన వాడివవుతావుగా అన్నాడు. రమేష్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. మరో అవకాశం ఉంది. ఏదో యాదృచ్ఛికంగా ఒక సంఘటన జరిగి ఈ వివాహం జరగకుండా ఉండాలి. జ్యోతిష్కులు చెప్పిన మాట ప్రకారం ఈ వివాహ ముహూర్తం గడిచిన మీదట మరో సంవత్సర కాలం వరకు ముహూర్తాలనేవే లేవు. అందుచేత ఎలాగైనా సరే ఈ ముహూర్తం దాటుకుంటే మళ్ళీ సంవత్సరం వరకు తనకు ఇబ్బంది లేదు అనుకున్నాడు రమేష్. వధువు చాలా దూర ప్రాంతంలో ఉంటుంది. అక్కడకు వెళ్ళాలంటే నదులు దాటి వెళ్ళాలి. ప్రయాణం ఎంత సూక్ష్మంగా చూసుకున్నా 3-4 రోజులు పడుతుంది. ప్రయాణంలో ఉన్న ఈ ఇబ్బంది సబ్బందులన్నీ దృష్టిలో ఉంచుకుని బ్రజమోహన్ ఇంకా ముహూర్తం సరిగ్గా వారం రోజులకు ముందు ఉందనగానే ఒక మంచి వేళ చూసుకుని ప్రయాణ సన్నాహం చేయించాడు. గాలి కూడా వాళ్లకు అనుకూలంగానే ఉండడం చేత 3 రోజుల లోపులోనే సిముల్గటా చేరుకున్నారు. అంటే వివాహానికి ఇంకా 4 రోజుల పూర్తి విరామం ఉందన్నమాట. అదీగాక ఇంత ముందు రావటానికి మరో కారణం కూడా ఉంది. పెళ్లి కూతురి తల్లి పరిస్థితి ఈ కుగ్రామంలో ఏమంత మెరుగ్గా లేదు. అందుచేత ఇక్కడున్న కొద్దిపాటి ఆస్తి విక్రయం చేసి ఆమెను కూడా తనతో పాటు పట్టణానికి తీసుకువెళ్ళి జీవితాంతం వరకు సంరక్షకుడిగా ఉండి తన చిన్ననాటి స్నేహితుడి రుణం తీర్చుకుందామని వ్రజమోహనుడి ఆశ. తమకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడకుండానే ఈ ప్రతిపాదన తీసుకురావటం అసమంజసం. అందుచేత వ్రజమోహన్ ఇంతవరకు ఈ విషయాన్ని తన మనసులోనే ఉంచుకున్నాడు. ఇప్పుడు వివాహ సంబంధం నిశ్చయమైన తరువాత ఆమెతో తన మనసులోని మాట చెప్పి అందుకు అంగీకారం పొందాడు. ఆమెకైనా ఈ భూమి మీద మిగిలింది ఈ ఒక్క అమ్మాయే కనుక ఆమె ఇందుకు తక్షణం ఒప్పుకుంది. తన కుమార్తెకు తల్లిగా, తల్లి లేని అల్లుడికి పెద్ద దిక్కుగా అక్కడే ఉండటానికి అంగీకరించింది. ఈ ప్రకారం వ్రజమోహనుడు వివాహానికి ముందు ఉన్న విరామాన్ని ఆవిడ ఇంటి తాలూకు చిన్న చిన్న వస్తువులను కొత్త ఇంటికి బదలాయించడానికి వినియోగించాడు. పెళ్లివారితో పాటు ఆమె కూడా తన ఇంటికే రావటానికి అంగీకరించింది గనుక ఆమెకు సహాయంగా ఉండడానికి కొంతమంది స్త్రీజనాన్ని కూడా తీసుకొచ్చాడు. వివాహం సలక్షణంగా జరిగింది. కానీ రమేష్ వివాహ మంత్రాలు స్వచ్ఛంగా ఉచ్చరించలేదు. పెళ్లి కుమార్తె వంక చూడకుండా కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖంలో ఏ కోశాన కళాకాంతులు లేవు. రాత్రి పడక గదిలో అమ్మాయి వైపు వీపు పెట్టి గాఢంగా నిద్రపోయాడు. తెల్లవారుజామునే ఆ గదిలోంచి బయటపడిపోయాడు. అన్ని వేడుకలు అయిన తర్వాత పెళ్లివారు ప్రయాణమైనారు. ఒక పడవలో ఆడవాళ్ళు ఎక్కారు. పెద్దవాళ్ళు మరో పడవలో ఎక్కారు. 3వ పడవలో యువకులు, 4వ పడవలో వివాహంలో పాల్గొన్న మేళగాళ్ళు, సంగీత వాద్యగాళ్ళు ఎక్కారు. పగలంతా తీవ్రమైన ఎండ. ఆకాశంలో మేఘాలు లేవు. దిక్చక్రంలో దట్టమైన పొగమంచు పట్టింది. నదీ తీరాన ఉన్న చెట్ల ఆకులు అణుమాత్రమైనా కదలటం లేదు. పడవ నడిపేవాళ్ళు చెమటలో స్నానం చేస్తున్నారు. సూర్యుడు ఇంకా పశ్చిమాద్రికి చేరుకోకముందే పడవ వాళ్ళు వ్రజమోహనుడితో, అయ్యా, ఇక్కడే పడవలు లంగరు వెయ్యాలి. ఇంకా కొన్ని మైళ్ళ దాకా పడవలు ఆపుకునే రేవు లేదు అని చెప్పారు. కానీ వ్రజమోహనుడు సాధ్యమైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలనే తాపత్రయంలో ఉన్నాడు. ఇక్కడెలా ఆగుతాం? రాత్రి సగం వరకు వెన్నెల ఉంటుంది కదా, ఏకంగా బాలుహఠా చేరుకున్నాక లంగర్ వెద్దురుగాని హలా కానివ్వండి అన్నాడు. పడవ నడుస్తోంది. ఒకవైపు ఇసుక తినెలు, మరోవైపు నదీ తీరం. పొగ మంచులో నుండి చందమామ బయటకొచ్చాడు. తాగినవాడి కళ్ళలాగా చంద్రుడి ప్రకాశం మందంగా ఉంది. ఆకాశంలో ఇప్పటికీ మేఘాలు లేవు. అయితే అకస్మాత్తుగా ఈ స్తబ్ద వాతావరణమంతా ఒక్క మారు
గర్జించింది. ఉరుములు బయలుదేరాయి. వెనక్కి తిరిగి చూస్తే ప్రయాణీకులకు నదీతలం ఉద్ధృతంగా ఉన్నట్లు అగుపించింది. పడవలోని జనం రకరకాలైన ఆక్రందనలు చేశారు. మరుక్షణంలో ఏమైందో ఎవ్వరికీ తెలియదు. ఒక సుడిగాలి పడవల్ని చుట్టుముట్టింది, ఎత్తి కుదేసింది. అడ్డం వచ్చిన ప్రతిదాన్ని తలక్రిందులు చేసేస్తోంది. అందరూ నిస్సహాయులైపోయారు. ఆఖరికి వాతావరణంలో గందరగోళం ముగిసింది. తెల్లని చంద్రుని వెలుతురు ఇసుక తినెల మీద ప్రకాశిస్తోంది. నదీతలం మీద ఒక పడవ గాని, ఆఖరుకు ఒక విరిగిన చెక్క ముక్క గాని కనిపించడం లేదు. అంతా ప్రశాంతంగా ఉంది. రమేష్కి తెలివి వచ్చి చూసేసరికి అతనొక ఇసుక తిన్నె మీద పడి ఉన్నాడు. ఇంతవరకు జరిగిందేమిటో నెమరు వేసుకోవటానికి కొంత సమయం పట్టింది. అంతా కలలా మదిలో మెదిలింది. ఒక్కమారుగా చివాలున లేచి కూర్చున్నాడు. తన తండ్రి, బంధువులు, మిత్రులు అందరూ ఏమైనారా అనేదే బెంగ. ఒక్కమారు చుట్టూ కలిగి చూశాడు. ఎక్కడా నరమానవుడున్న ఆనవాలు కనిపించలేదు. నీటి పొడుగునా పరిశీలించి చూచాడు గాని ఏమీ ప్రయోజనం లేకపోయింది. గంగా నదికి ఉపనది అయిన ఈ పద్మానది 2 పాయల నడుమ ఈ ఇసుక తిన్నె తల్లి ఒడిలో పిల్లలా అనిపిస్తోంది. రమేష్ ఈ ద్వీపాన్ని ఒక ప్రక్క వెతికి చూశాడు. తరువాత రెండో ప్రక్కకు తిరిగాడు. అక్కడ ఏదో ఎర్రని గుడ్డ పేలికగా ఆనవాలు కనబడింది. వడివడిగా అడుగులు వేసి చూచాడు. అక్కడ పెళ్లి కూతురి ముస్తాబులో ఉన్న ఒక అమ్మాయి దాదాపు నిర్జీవంగా పడి ఉంది. ఇసుక పైన నీళ్లు తాగిన వాళ్లకు ప్రథమ చికిత్స చేసి ఎట్లా ప్రాణం తిరిగి తెప్పించాలో రమేష్కు తెలుసు. ఎలాగైతేనే అతి కష్టం మీద ఆ అమ్మాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభించి కళ్ళు తెరిచి చూచింది. ఈసరికి రమేష్కు పూర్తి అలసట వచ్చేసింది. కొన్ని నిమిషాల పాటు అచేతనంగా ఉండిపోయాడు. ఆ అమ్మాయిని ఏదైనా ప్రశ్నలు వేసే ఓపిక కూడా లేదతనికి. ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమెకు పూర్తి స్పృహ రాలేదు. ఇట్లా కళ్ళు తెరిచిందో లేదో మళ్ళీ అలసటగా కళ్ళు మూసుకుంది. రమేష్ మళ్ళీ ఆమెను పరీక్షించి ఊపిరి పీలుస్తూనే ఉన్నదని నిర్ధారణ చేసుకున్నాడు. ధవళమైన చంద్రకాంతిలో రమేష్ ఆమెను అలా చాలాసేపు చూస్తూ కూర్చున్నాడు. వాళ్ళు ఇలా మొదటిసారి కలుసుకున్న సన్నివేశం ఎంతో విచిత్రంగా ఉంది. ప్రాణానికి మరణానికి మధ్యన అన్నట్లు నది మధ్యన ఇసుక తినెల మీద ఇక్కడే మొట్టమొదటిసారిగా ఆమెను చూడటం ఎంత విచిత్రమైన విశిష్టమైన సన్నివేశం. సుశీల చూడటానికి బాగుండదని అన్నదెవరు? రమేష్ సర్వము మర్చిపోయాడు. అతనిలా అనుకున్నాడు. పెళ్లి హడావుడిలో నేను ఈమె వంక చూడకుండా ఉండటం కూడా మంచిదే అయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న విధంగా చూడటానికి అవకాశం ఉండేది కాదు. ఆమెను పునరుజ్జీవింపజేసి నాకు నేనే సరికొత్త జీవనం తెచ్చుకుంటున్నాను. వివాహ మంత్రాల బంధం కంటే ఈ బంధం వల్ల మా ఇద్దరికీ మరింత ఆప్యాయత, పూర్ణ ప్రేమ ఏర్పడతాయి. ఆ తతంగాలన్నీ పెద్దల కోసం మటుకే. ఇప్పుడు ఈమె నాకు సృష్టి ప్రసాదితంగా భావిస్తాను. ఆ అమ్మాయి పూర్తిగా కోలుకుని లేచి కూర్చుంది. చీర సవరించుకుని తల మీదకి ముసుగు లాక్కుంది. పడవలో తతిమ్మ వాళ్ళు ఏమయ్యారో నీకు తెలుసునా అని అడిగాడు రమేష్. ఆమె ఏమీ మాట్లాడకుండా తల ఊపింది. ఇలాగే కూర్చుని ఉండు, నేనిప్పుడే అలా పైకి వెళ్ళి ఇంకెవరన్నా ఉన్నారేమో చూచి వస్తాను అని రమేష్ పైకి నడిచాడు. ఆ అమ్మాయి జవాబేమీ చెప్పలేదు. కానీ ఆమె వణుకుతున్న శరీరం నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళకుమా అని చెప్పక చెప్తోంది. రమేష్ ఆమె భావం అర్థం చేసుకున్నాడు. అక్కడే నిలబడి ఒకమారు దూరదృష్టి పరచి చూశాడు. మెలమెలా మెరుస్తున్న ఈ ఇసుక తిప్పల మీద ఇంకే ప్రాణి ఉన్నట్లు అగుపించడం లేదు. తన స్నేహితులందరినీ పేరు పేరున పిలిచాడు. గొంతెత్తి అరిచాడు. కానీ జవాబు శూన్యం. తన శ్రమ అంతా నిష్ప్రయోజనం అయిన తర్వాత రమేష్ కూలబడ్డాడు. అమ్మాయి ముఖం చేతుల్లో దాచుకుని ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆమె ఎదురు రొమ్ము వెక్కి వెక్కి ఏడుస్తున్నందువల్ల ముందుకు వెనక్కు అదురుతూ ఉంది. ఊరికే మాటలతో ఓదార్చడం వల్ల ఏమీ లాభం లేదని అతనికి అనిపించినట్లుంది. రమేష్ ఆమె సరసనే కూర్చుని ఆమె తలని మెడను మృదువుగా నిమిరాడు. ఆమె తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. హృదయం బద్దలైపోయినట్లు బిగ్గరగా ఏడ్చింది. వాళ్ళు అలా తమ హృదయాలు ఖాళీ అయ్యేంత వరకు ఏడ్చారు.
అప్పటికి తెల్లవారజొచ్చింది. అక్కడక్కడా వెలుతురు రేఖలు అగుపిస్తున్నాయి. భయంతో వణికిపోతున్న ఆమె చేతుల్ని రమేష్ తన చేతుల్లోనికి తీసుకున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. మానవ సహవాసం తప్ప ఆమెకు ఇతర భయాల సందడి అంతగా అనిపిస్తున్నట్టు లేదు. అందుచేత నిస్సందేహంగా అతని కౌగిలిలో ఇమిడిపోయింది. ఉదయతార కావటంతో ఆకాశం ఎర్రనయింది. రమేష్ ఇసుకలోనే మత్తుగా పడుకుని హాయిగా నిద్రపోసాగాడు. పెళ్లికూతురు అతని రొమ్ము దిండు చేసుకుని హాయిగా అతని సరసనే పడుకుంది. ఉదయతార వారి కళ్ళ మీద వెచ్చగా కిరణాలు ప్రసరింపజేసింది. ఇద్దరూ నిద్ర నుండి మేల్కొన్నారు. ఒక్క క్షణం ఇద్దరూ పరస్పరం విడ్డూరంగా చూసుకున్నారు. తరువాత ఇద్దరికీ హఠాత్తుగా తమ నిజస్థితి గుర్తు వచ్చింది. ఇప్పుడు నది మీద పడవలు నడుస్తున్నాయి. రమేష్ ఒక పడవ మాట్లాడి ఇంటికి ప్రయాణం కట్టాడు. అలా బయలుదేరడానికి ముందు తప్పిపోయిన తన మిత్రజాలం అందరినీ గురించి పోలీసులకు వెతికే నిమిత్తం ఫిర్యాదు కూడా ఇచ్చాడు. ఈ పడవ రమేష్ గ్రామానికి చేరేసరికే పోలీసులు తన తండ్రి, అత్తగార్ల శవాలు, మరికొందరు బంధువుల శవాలు కనుగొన్నట్లు తెలిసింది. కొందరు పడవ వాళ్ళు మటుకు ప్రాణాలతో మిగిలారు. తతిమ్మ వాళ్ళంతా స్వర్గస్థులైనట్టే. రమేష్ ముసలి నాయనమ్మ మటుకు ఇంటి దగ్గరే ఉంది. ఆమె వధూవరులిద్దరినీ పుట్టెడు దుఃఖంతో ఇంట్లోకి తీసుకొచ్చింది. ఈ పెళ్లికి బంధువులు తరలి వెళ్ళిన అన్ని ఇళ్లలోనూ దుఃఖం తాండవించింది. వధూవరులకు ఇంతకంటే గొప్ప స్వాగతం లేదు. ఎవ్వరూ కొత్త కోడల్ని పలకరించలేదు. ఆమె దర్శనమే కొందరికి కంటకప్రాయమైంది. అంత్యక్రియలు పూర్తవటంతోటే రమేష్ తన భార్యతో ఈ గ్రామం వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అయితే తన తండ్రి వ్యవహారాలన్నీ పూర్తి చేసేంతవరకు కదలటానికి వీల్లేకుండా వచ్చింది. తన కుటుంబంలో కొంతమంది మగవాళ్ళు చనిపోయిన స్త్రీలు తీర్థయాత్రలకు వెళ్తామన్నారు. అందుకు ఏర్పాట్లు చేయటంతో కొన్ని రోజులు గడిచిపోయాయి. ఈ హడావుడి పనులలో మునిగిపోయిన రమేష్కి భార్యతో సరాగాలకే తీరిక లేకపోయింది. వివాహానికి ముందు తను విన్న విధంగా పెళ్లికూతురు చిన్నపిల్లేమీ కాదు. కాగా ఇప్పుడు చూచిన వాళ్ళంతా పిల్లకు పెళ్ళీడు ఎప్పుడో పోయిందంటున్నారు. రమేష్కు తన కాలేజీ చదువు భార్యను ప్రేమించడానికి పాఠాలు నేర్పలేకపోయింది. తన జీవన సహాధ్యాయి ఈమె అనుకుంటూ రమేష్ ఆమెను గురించి ఆలోచించసాగాడు. ఆమె అతనికి ఎన్నో దశలలో కనిపించసాగింది. తన స్నేహితురాలు, ఇల్లాలు, పిల్లల తల్లి, ఇలా అతని కళ్ళు కలలలో తేలియాడుతున్నాయి. చిత్రకారుడు గీయబోయే బొమ్మను, కవి రాయబోయే పద్యాన్ని హృదయంలో ఊహించుకుంటూ పులకించే విధంగా రమేష్ ఆమెను గురించి ఎన్నెన్నో తీయని కలలు కంటున్నాడు. తనకు సంతోషప్రదాయిని, ఇంటికి సౌభాగ్యప్రదాయిని అయిన ఆమెను గురించి హృదయం సంతోషంతో కొట్టుమిట్టాడుతోంది. తండ్రిగారి వ్యవహారాలన్నీ సర్దుబాటు చేసుకోవటానికి, వృద్ధ స్త్రీల తీర్థయాత్రలకు ఏర్పాట్లు చేయటానికి రమేష్కి 3 నెలలు పట్టింది. ఈసరికి ఇరుగు పొరుగు వాళ్ళు కొంతవరకు కొత్త పెళ్లి కూతురుతో పరిచయపూర్వకంగా మాట్లాడటం సాగించారు. ఆమెకు రమేష్కు ప్రేమ సంబంధం రోజులు గడిచిన కొద్దీ గాఢతరం అవజొచ్చింది. నవదంపతులు డాబా మీద చాపలు వేసుకుని సాయంత్రం పూటలో చల్లగా గడపడానికి అలవాటు పడ్డారు. రమేష్ ఇప్పుడిప్పుడే ఆమెతో చనువుగా వ్యవహరిస్తున్నాడు. వెనక నుంచి వీపు మీద కొట్టడం, కళ్ళు మూయడం, ఆమె తలను తన గుండెలో దాచుకోవడం, ఇటువంటి పనులు చేస్తున్నాడు. ఆమె సాయంత్రం పూట నిద్ర ప్రారంభించి భోజనం వేళకు కూడా లేవకపోతే రమేష్ ఆమెను లేపి ఆమెతో చీవాట్లు తినేవాడు. ఒకనాడు సాయంత్రం సరదాగా ఆమె జుట్టు ముడి పట్టుకుని ఊపి, సుశీల, ఈ రకంగా ముడి వేసుకోవటం నాకు అందంగా కనిపించడం లేదు అన్నాడు. ఆమె లేచి కూర్చుంది. చూడండి, ఎన్ని మార్లు చెప్పినా నన్ను ఇలా సుశీల సుశీల అని పిలుస్తారే అని అడిగింది. రమేష్ ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. ఈ ప్రశ్న అతనికి అర్థం కాలేదు. ఆమె ఇంకా ఇలా అంది, పేరు మార్చినంత మాత్రాన నా అదృష్టం మారుతుందనుకున్నారా? చిన్నప్పటి నుంచి నేను నష్టజాతకురాల్నే. జీవితాంతం వరకు ఇంతే. రమేష్ హృదయం కలతబారింది. అతని ముఖ కవళికలు మారిపోయాయి.
ఎక్కడో పొరపాటు జరిగింది. ఇదేమిటి అనే ప్రశ్న అతనికి పొడసూపింది. ఎందుకలా దురదృష్టవంతురాలను అని అనుకుంటావు అన్నాడు. నేను పుట్టకముందే మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ చనిపోయేసరికి నాకు నిండా 6 నెలలు కూడా లేవు. మా మామయ్య ఇంట్లో దాదాపు అనాథలాగా బ్రతికాను. ఉన్నట్లుండి ఎక్కడి నుంచో మీరొచ్చారు. నేనంటే ఆప్యాయత కనబరిచారు. మనకు 2 రోజుల క్రితమే వివాహమైంది. ఆ పైన ఏం జరిగిందో మీకే తెలుసు. రమేష్ నిస్సహాయంగా దిండు మీద తలవాల్చాడు. చంద్రుడు ప్రవేశిస్తున్నాడు. కానీ ఆ కిరణాలలో కాంతి లేదు. మరో ప్రశ్న వేయాలంటే భయం వేసింది. తను విన్నదంతా కల అవ్వాలని కోరుకున్నాడు. నిద్ర మేల్కుంటున్న మనిషి ఆవలింతలాగా పడమటి గాలి వీస్తోంది. ప్రక్కన ఓడల రేవులో పడవ వాళ్ల పాటలు హుషారుగా వినిపిస్తున్నాయి. తను పక్కనున్నానన్న విషయమే మర్చిపోయి పరధ్యాసగా పడి ఉన్న రమేష్ను చూచి ఆమె, నిద్రపోతున్నారా అని అడిగింది. లేదు అన్నాడు రమేష్. అంతే. తర్వాత ఆమె కూడా నిద్రపోసాగింది. రమేష్ లేచి కూర్చుని ఆమె వంక తేరిపారా చూచాడు. విధి ఆమె నుదుటి మీద రహస్యమేమీ వ్రాసినట్టు కనిపించలేదు. ఈ కష్టాల గాథకు సుందరమైన మేలిముసుగు ఉండటం ఎంత విచిత్రమైన విధి పరిణామం. రమేష్కు ఈ అమ్మాయి తాను పెండ్లాడిన స్త్రీ కాదని తెలిసి వచ్చింది. కానీ ఈమె ఎవరి భార్య అన్న విషయం తెలుసుకోవటం ఏమంత తేలిక పని కాదు. ఒకసారి అతను యుక్తిగా ఇలా అడిగాడు. నన్ను మొదటిసారిగా చూచినప్పుడు ఏమనుకున్నావు అని. నేను మిమ్మల్ని చూడనే లేదు, నేను తల ఎత్తనే లేదు అన్నదామె. నా పేరు కూడా వినలేదా? వివాహం రేపనగా మీ పేరు మొదటిసారిగా విన్నాను. మా అత్తకు నన్ను ఎంత త్వరగా వదిలించుకుందామా అన్న గొడవ తప్ప ఇంకేం లేదు. ఆమె మీ పేరైనా చెప్పింది కాదు అంది. అన్నట్లు నీకు వ్రాయటం వచ్చని చెప్పారు. నీ పేరు వ్రాసి చూపించు చూద్దాం అన్నాడు రమేష్ ఆమెకు కాగితం కలం అందిస్తూ. ఆ అమ్మాయి హుషారుగా నవ్వుతూ, నా పేరు వ్రాయడమే నాకు రాదంటారా? ఏంటి అంటూ కాగితం మీద పెద్ద అక్షరాలతో శ్రీమతి కమలాదేవి అని వ్రాసింది. సరే, ఇప్పుడు మీ మామ పేరు వ్రాయి అన్నాడు రమేష్. కమల శ్రీయుత తరణీచరణ చటోపాధ్యాయ అని వ్రాసింది. ఏ తప్పు వ్రాశానా అని అడిగింది. లేదు. మీ ఊరి పేరు కూడా వ్రాయి అన్నాడు రమేష్. ఆమె దోచాపుకూర్ అని వ్రాసింది. ఈ కుగ్రామంలో ఉండటం అంటే విసుగు పుడుతోంది. కలకత్తా నగరం వెళితే ఎందరో జనం కనిపిస్తారు. అక్కడి జీవితం హడావిడిగా ఉంటుంది. ఇక్కడి మాదిరిగా ఒంటరిగా అనిపించదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక మార్గం ఆలోచించవచ్చును. ఆ ఆలోచనతో రమేష్ కమలం తీసుకుని కలకత్తా వెళ్ళాడు. అక్కడ పూర్వం తాను ఉంటూ వచ్చిన ఇంటికి చాలా దూరంగా ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కమలకు ఈ అనుభవం ఎంతో విసుగ్గా ఉంది. ఈ ఇంట్లో చేరిన తర్వాత ఆమె కిటికీ దగ్గర స్థావరం ఏర్పరచుకుంది. అక్కడ కూర్చుంటే రోడ్డు మీద పోతున్న జనం కనిపిస్తారు. రోడ్డు మీద ఎడతెరిపి లేకుండా జనం నడుస్తున్నారు. వాళ్ళు ఒక మనిషిని కుదుర్చుకున్నారు. ఈ పని మనిషికి కలకత్తా నగరం కొత్తది కాదు. కమల ఇలా జనాన్ని విచిత్రంగా చూస్తూ కూర్చోవటం ఆ పని మనిషికి వింతగా ఉంది. ఇక్కడ చూడాల్సింది ఏముందండి, స్నానం చేయరా ఏమిటి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్నది పని మనిషి. ఈ పని మనిషి పగలు మాత్రం ఇక్కడ పనిచేసి సాయంత్రం అయ్యేసరికి తన ఇంటికి వెళ్తుంది. రాత్రిళ్ళు ఇక్కడే ఉండే పని మనిషి దొరకడం చాలా కష్టం, అసాధ్యం. ఇంకా నాకు కమలతో ఒంటరిగా ఉండటం రాత్రిళ్ళు సాధ్యం కాదు. అయితే కొత్త చోట్ల ఆమె ఒంటరిగా ఎలా నిద్రపోతుంది అనుకున్నాడు రమేష్. భోజనాలు అయిన తర్వాత పని మనిషి వెళ్ళిపోయింది. రమేష్ కమలకు ఎక్కడ పడుకోవాలో చూపి, ఇక వెళ్ళి పడుకో, నేను చదువుకోవడం పూర్తి చేసి వస్తాను అన్నాడు. పుస్తకం తెరిచి చదవడం నటించాడు. కమల అలసిపోయి నిద్రపోయింది. ఇలా మొదటి రాత్రి గడిచింది. మరుసటి రాత్రి కూడా రమేష్ కమలను ఒంటరిగా నిద్రపోనిద్దాం అనుకున్నాడు. ఆ రోజు ఎండ ఎక్కువగా ఉంది. రమేష్ బాల్కనీ బయట పక్కపరుచుకుని రాత్రంతా అక్కడే గడిపాడు. చాలాసేపు ఆలోచిస్తూ విసురుకుంటూ పడుకున్నాడు. దాదాపు అర్ధరాత్రి సమయంలో నిద్రకు పడ్డాడు. తెల్లవారుజామున
2-3 గంటల ప్రాంతాన అతనికి తన ప్రక్కన మరెవరో ఉన్నట్లు అనిపించింది. ఎవరో తనకు నింపాదిగా విసురుతున్నారు. ఇంకా పూర్తిగా మెలకువ రాక ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. వెళ్ళి పడుకో సుశీల, నువ్విలా నాకు విసరకూడదు అన్నాడు నిద్ర మగతలో. చీకటికి భయపడి కమల అతని చేతుల్లోకి ఒరిగిపోయి అక్కడే ప్రశాంతంగా నిద్రపోయింది. రమేష్ పొద్దునే లేచాడు. ఒక్కసారి చుట్టూ కలియజూశాడు. కమల ఇంకా నిద్రపోతోంది. ఆమె కుడిచేయి తన మెడ చుట్టూ ఉంది. ఆమె తన ఎదుర్రొమ్ము మీద తలపెట్టుకుని నిద్రపోతోంది. అలా నిద్రపోతున్న అమాయకమైన కమలను చూచేసరికి అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి. సున్నితమైన ఆమె చేతిని తన మెడ మీద నుంచి ఎలా తీసిపారేయటం? అర్ధరాత్రి తనకు విసిరే మిష మీద ఆమె తన దగ్గరకొచ్చి పడుకోవటం రమేష్కు గుర్తొచ్చింది. ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి అతను ఎలాగో ఆమె బాహుబంధనంలోంచి తప్పించుకుని లేచాడు. ఎంతోసేపు ఆలోచించి అతనొక నిశ్చయానికొచ్చాడు. అదేమిటంటే కమలను ఆడపిల్లల బోర్డింగ్ స్కూలుకు పంపటం. ఆమెతో ఈ ప్రస్తావన ఇలా ప్రారంభించాడు. నీకు చదువుకుందామని ఉందా కమల? అంటే ఏమిటి? నాకు అర్థం కాలేదు అందామె. రమేష్ చదువుకున్నందువల్ల ఎన్ని ప్రయోజనాలు ఆమెకు విశదీకరించాడు. అంతా విని కమల ఇలా అంది. అయితే మీరే పాఠాలు చెప్పండి అన్నది. నువ్వు స్కూలుకు వెళ్ళాలి అన్నాడు రమేష్. స్కూలుగా? నా అంత పెద్దమ్మాయిని చేర్చుకుంటారా అంది కమల. రమేష్ గట్టిగా నవ్వి, నీకంటే పెద్దవాళ్ళు కూడా స్కూలుకు వెళ్తుంటారు అన్నాడు. కమలకు ఇంతకన్నా ఇంకేమీ అనవలసింది కనిపించలేదు. రమేష్ ఆమెను ఒకరోజు బడికి తీసుకువెళ్ళాడు. అది చాలా పెద్ద భవనం. అక్కడ కమల కంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. రమేష్ ఆమెను హెడ్ మిస్ట్రెస్కు అప్పగించాడు. ఇక తాను వెళ్ళిపోదాం అనుకున్నాడు. కమల కూడా వస్తానని వెంటపడింది. నీవెక్కడికి? ఇక్కడే ఉండాలి అన్నాడు రమేష్. మరి మీరు ఉండటం లేదా అని అడిగింది వణుకుతున్న కంఠంతో కమల. ఉండను. అయితే నేను ఉండను. నన్ను మీతోనే తీసుకువెళ్ళండి అంది కమల అతని చేయి పుచ్చుకొని. రమేష్ ఆమె చెయ్యి విదిలించుకొని, కమల ఇలా గోల చేయకు అన్నాడు. కమల ఇంకేం మాట్లాడలేకపోయింది. నిస్తబ్దంగా నిల్చుండిపోయింది. రమేష్ గాయపడిన హృదయంతో ముందుకు నడిచాడు. దూరం వెళ్ళాడు కానీ ఆమె ముఖం మటుకు అతనికి కనిపించకుండా ఉండటం లేదు. భయంతో నిస్సహాయంగా ఉన్న ఆ ముఖం అతనికి మరుపుకు రావటం లేదు. రమేష్ కలకత్తాలోని ఆలంపూర్ కోర్టుల్లో ప్రాక్టీస్ ప్రారంభిద్దాం అనుకున్నాడు. కానీ నిస్సత్తువ అతన్ని పూర్తిగా లోగొన్నది. పని మీద శ్రద్ధ, లక్ష్యం ఏర్పడకుండా పోతున్నాయి. హౌరా బ్రిడ్జి మీదనో కాలేజీ స్క్వేర్ చుట్టూనో ఏమీ తోచక షికార్లు తిరుగుతూ ఉండేవాడు. ఇంతలో ఆనందబాబు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆ ముసలాయన ఇలా వ్రాశాడు. ఈరోజే నీవు పరీక్ష పాస్ అయినట్లు గెజిట్లో చూశాను. కానీ ఈ సంతోష వార్త నీ నోటి నుండి విననందుకు విచారంగా ఉంది. నీ దగ్గర నుంచి సమాచారాలు తెలిసి చాలా కాలం అయింది. నీవు ఎలా ఉన్నావో, ఎప్పుడు కలకత్తా వస్తున్నావో తెలియబరిచి నీ పాత స్నేహితుడి ఆదుర్దా తగ్గించు. ఇక్కడ ఒక్క విషయం చెప్పవలసి ఉంది. అదేమిటంటే ఆనందబాబు గారు తనకు అల్లుడవుతాడని ఆశలు పెట్టుకున్న అతడు ఇంగ్లాండ్ నుండి తిరిగొచ్చాడు. మరో అమ్మాయితో వివాహ ప్రస్తావనలు జరుపుతున్నాడు కూడా. ఆ అమ్మాయి శ్రీమంతుని కూతురట. రమేష్ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఇంత గొడవ జరిగిన తర్వాత తిరిగి తను హేమాలినితో పూర్వం మాదిరిగా సంబంధం పెట్టుకోవటం ఎంత సబబా అని. ప్రస్తుతానికి ఏది ఏమైనా తనకు కమలకు ఉన్న సంబంధం ఎవ్వరికీ చెప్పదలుచుకోలేదు. ఏమంటే అందువల్ల ఆ అమ్మాయిని సాంఘిక దురవస్థలకు పాలు చేయటం అవుతుంది. అయినప్పటికీ హేమాలినితో పూర్వ సంబంధాలు పునరుక్తం చేసుకోవడం అంటే ఈ గొడవంతా ముందు వదులుచుకోవాలి కదా. ఏమైనా ఆనందబాబు గారి ఉత్తరానికి జవాబు వ్రాశాడు. మిమ్మల్ని వచ్చి చూడనందుకు క్షమించండి. అయితే కొన్ని పరిస్థితుల ప్రాబల్యం వల్ల నేను మిమ్మల్ని ఇప్పుడే కలుసుకోలేను. ఈ పరిస్థితులను సడలించటం నా చేత కాదు. అయితే రమేష్ ఈ ఉత్తరంతో పాటు తన కొత్త చిరునామా ఇవ్వలేదు.
ఈ ఉత్తరం పోస్ట్ చేసిన మరునాడు రమేష్ ప్లీడర్ దుస్తులు ధరించి మొట్టమొదటిసారిగా ఆలంపూర్ కోర్టుకు వెళ్ళాడు. ఒకరోజు కోర్టు నుండి ఇంటికి తిరిగి వస్తూ బగ్గీ దొరుకుతుందేమోనని వెతుకుతున్నాడు. వెనుక నుండి ఎరిగిన కంఠం వినిపించింది. అదుగు నాన్న, రమేష్ బాబు అక్కడున్నారు అని ఒక స్త్రీ గొంతు. ఆ పైన డ్రైవర్ కారు ఆపు అని మరో మగ గొంతు. రమేష్ ప్రక్కనే కారు ఆగింది. ఆనందబాబు, వారి అమ్మాయి ఆలంపూర్ జూకి పిక్నిక్ వచ్చారు. అదే ఈ అనుకోని సమావేశానికి కారణం. రమేష్ హేమాలిని వంక చూశాడు. అతని శరీరానికి ఒక విధమైన విద్యుద్ఘాతం తగిలినట్లనిపించింది. హేమాలిని చిరునవ్వు చిందిస్తోంది. ఆమె దుస్తులు, తలకట్టు మామూలు ప్రకారం ప్రత్యేకంగా హుందాగా ఉన్నాయి. చేతి గాజులు, బంగారు ఆభరణాలు మిలమిలా మెరుస్తున్నాయి. రమేష్, ఈ విధంగా నిన్ను కలుసుకోవటం ఎంత అదృష్టం మాకు. ఉత్తరాలు వ్రాయటమే మానివేశావే? రాసినా చిరునామా ఇవ్వవు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ప్రత్యేకించి ఏమీ పని లేదుగా అన్నాడు ఆనందబాబు. లేదు, ఇప్పుడే కోర్టు నుండి తిరిగి వెళ్తున్నాను అన్నాడు రమేష్. అయితే ఇంటికి రా, టీ తాగి వెళ్దువు గాని. రమేష్ హృదయం పరిపూర్ణంగా ఉంది. అందులో ఏమీ సందేహానికి తావులేదు. కారులో కూర్చున్నాడు. హేమాలిని ఎలా ఉన్నావని అడిగాడు. తన బెరుకుతనాన్ని అతి ప్రయత్నం మీద జయించింది ఆమె. పరీక్ష పాస్ అయినట్లయినా తెలియపరచలేదే అని అడిగింది హేమాలిని, అతని ప్రశ్నలకు జవాబు చెప్పకుండానే. రమేష్కు ఏం బదులు చెప్పాలో తోచలేదు. అందుచేత సూక్ష్మంగా, నువ్వు కూడా పాస్ అయ్యావు చూచాను అన్నాడు. హేమాలిని నవ్వి, అయితే మమ్మల్ని పూర్తిగా మర్చిపోలేదన్నమాట. అదే 10,000 అంది. ఇప్పుడు ఎక్కడ మకాం పెట్టాం అని అడిగాడు ఆనందబాబు. దర్జీపరాలో అన్నాడు రమేష్. కలుటోలాలో నీ పూర్వపు మకాం బాగానే ఉండేదిగా అన్నాడు ముసలాయన. హేమాలిని రమేష్ వంక చూసింది. అతనేం జవాబు చెప్తాడా అని ఆమె ఆదుర్ద. రమేష్ ఆమె చూపును గమనించకపోలేదు. అందులో ఉన్న నింద కూడా అతనికి తెలుసు. అవును, అక్కడికే మారదాం అనుకుంటున్నాను అన్నాడు. హేమాలిని తన నిజస్వరూపం కనిపెట్టేసిందని గ్రహించాడు రమేష్. ఈ ఆలోచనే అతనికి మనశ్శాంతి లేకుండా చేసింది. మరి వేరే మార్గం లేదు. ఏ కళనున్నదో హేమాలిని ఇంకా అడ్డు ప్రశ్నలు వేయకుండా రోడ్డు వంక చూడసాగింది. నిశ్శబ్దం భరించరానిది అయ్యాక రమేష్ తనంత తానే ఇలా అన్నాడు. మా బంధువు ఒక ఆయన హెడూలో ఉంటున్నాడు. అతని దగ్గరగా ఉంటాననే ఉద్దేశంతో దర్జీపరాలో మకాం పెట్టాను. ఇది పూర్తిగా అబద్ధం కాదు, అయినా చెప్పే పద్ధతిని బట్టి అలా అనిపిస్తోంది. హేమాలిని రోడ్డు వంక చూస్తూనే ఉంది. రమేష్ ఇంకేం మాట్లాడదామా అని వెతుకుతున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత, జోగేంద్ర ఎలా ఉన్నాడు అని అడిగాడు. ఆనందబాబు జవాబు చెప్పాడు. వాడు లా పరీక్ష తప్పాడు. గాలి మార్పు కోసం యాత్రలు చేస్తున్నాడు. కారు గమ్యస్థానం చేరుకుంది. పరిచితమైన గదులు, ఫర్నిచరు రమేష్కు ఆహ్లాదాన్ని కలిగించాయి. విరామము, విషాదము మిళితమైన నిట్టూర్పు ఒకటి విడిచి ఒక్క ముక్కైనా అనకుండా కుర్చీలో కూలబడ్డాడు. ఇంటి దగ్గరే ఇన్నాళ్ళు ఉండిపోయావే అని అడిగాడు ఆనందబాబు. మా నాన్నగారు పోయారు అంటూ ఆరంభించబోయాడు రమేష్. అయ్యో, చెప్పవే, అలాగా, ఎప్పుడు అన్నాడు ఆదుర్దాగా ఆనందబాబు. పద్మానదిలో పడవలో వస్తున్నారు. అకస్మాత్తుగా తుఫాన్ చెలరేగింది. బోటు తలక్రిందులైంది. ఆయన మునిగిపోయారు. విసురైన గాలులు వీచి మేఘావృతమైన ఆకాశాన్ని నిర్మలం చేసే విధంగా ఆకస్మికమైన ఈ వృత్తాంతం రమేష్కు హేమాలినికి మధ్య ఉన్న దురభిప్రాయాలను తొలగించింది. హేమాలిని తనలో తాను ఇలా విచారించింది. నేను రమేష్ బాబుకు అన్యాయం చేశాను. తండ్రిగారు పోయినందువల్ల ఆ విచారంలో మునిగిపోయాడు అతను. ఇంకా ఆ విచారం అతన్ని పూర్తిగా విడిచి ఉండదు. నేనతన్ని తప్పుపట్టాను. అతని కుటుంబ తాపత్రయాలు అర్థం చేసుకోకుండా ఏదో దురూహలలో పడిపోయాను. ఇలా అనుకుని ఆమె తండ్రి లేని యువకుడి పట్ల అత్యంత శ్రద్ధాసక్తులు చూపించసాగింది. రమేష్కు ఆకలిగా లేదు. అయినా హేమాలిని అతన్ని ఎక్కువగా పుచ్చుకోమని బలవంతం చేసింది. నీ పద్ధతేం బాగుండలేదు.
నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నావు అంటూ తండ్రి వంక తిరిగి, రమేష్ బాబును ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండి పొమ్మందాం భోజనానికి అంది. తప్పకుండా అన్నాడు ఆ వృద్ధుడు. సరిగ్గా ఈ సమయంలోనే అక్షయబాబు ప్రవేశించాడు. కొన్నాళ్లుగా అతనికి ఆనందబాబు గారి టీ టేబుల్ దగ్గర ప్రత్యర్థి లేడు. ఇప్పుడు అకస్మాత్తుగా రమేష్ కనిపించడం అతనికి గొప్ప దెబ్బ తగిలినట్లు అనిపించింది. మొత్తం మీద తనను తాను సంభాళించుకొని, ఏం రమేష్ బాబు, ఎప్పుడొచ్చావు? మమ్మల్ని గురించి పూర్తిగా మర్చిపోయినట్లున్నావు అన్నాడు. రమేష్ తేలిగ్గా నవ్వాడు. అక్షయ ఇంకా ఇలా అన్నాడు. ఆవేళ మీ నాన్నగారు నిన్ను గుంజుకు వెళ్ళడం చూచి ఆయన నీ మెడకు ఓ గంతను కట్టేంతవరకు ఎక్కడికి కదలనివ్వడని అనుకున్నానే. ఆ గొడవంతా వదిలించుకుని వచ్చావా ఏమిటి? హేమాలిని వారిస్తున్నట్లు చూడటంతో అక్షయ నోరు మూతపడింది. రమేష్ తండ్రిగారు చనిపోయారట అక్షయబాబు అన్నారు ఆనందబాబు. రమేష్ ఈ విచార సన్నివేశాన్ని తట్టుకోలేక తల క్రిందికి దించుకున్నాడు. ఈ పరిస్థితుల్లో అతన్ని ఎక్కువసేపు ఉంచడం ఇష్టం లేక హేమాలిని, నా కొత్త ఆల్బమ్ నీకు ఇంకా చూపనే లేదు కదా అంటూ ఆల్బమ్ తీసుకొచ్చి అతనికి ఎదురుగా ఉంచి అందులోని బొమ్మల్ని గురించి చర్చించసాగింది. ఆ సంభాషణలోనే మెల్లిగా, అయితే ఆ కొత్త ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారా అని అడిగింది. అవును, ఒంటరిగానే. వీలైనంత త్వరగా ఈ ప్రక్క ఇంటికి వచ్చేస్తారు కదూ? అలాగే, వచ్చే సోమవారమే వస్తాను. ఇప్పుడు చదువులో కూడా నాకు నీ సహాయం కావాలి అంది హేమాలిని. ఈ సమావేశానికి రమేష్ చాలా సంతోషించాడు. రమేష్ తన పూర్వపు బసకు మారాడు. హేమాలినితో ఉన్న తన సంబంధాలకు పట్టిన మసక మబ్బులన్నీ విడిపోయాయి. కనీసం వాటి తాలూకు గుర్తైనా మిగల్లేదు. అతనిప్పుడు ఆ ఇంటివాడుగానే మెలుగుతున్నాడు. ఇంటి కులాసా సంభాషణలో పాల్గొంటున్నాడు. పండుగలకు పబ్బాలకు భోజనం కూడా ఇక్కడే. చదువు వల్ల ఒత్తిడి ఎక్కువైనందువల్ల హేమాలిని ఇప్పుడు కొద్దిగా చిక్కిపోయి గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయేట్లుగా ఉంది. ఆమె ప్రకృతి కూడా మారిపోయింది. ఇప్పుడు అమిత గంభీరంగా నిశ్శబ్దంగా ఉంటుంది. స్నేహితులు ఆమెతో చనువుగా మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఆమె ఆకృతిలోనూ ప్రకృతిలోనూ కూడా ఆశ్చర్యకరమైన మార్పులొచ్చాయి. ఆమె చెక్కిళ్ళు నునుపుదేలాయి. ప్రతి మాటకు ఆమె కళ్ళు సంతోషంతో నాట్యం చేస్తున్నాయి. ఒకప్పుడు ఆమె తన దుస్తుల శోభకు అంత ప్రాధాన్యం ఇచ్చేది కాదు. ఆమె అభిప్రాయాలిప్పుడు అవలీలగా ఎలా మారిపోయాయో అర్థం కాకుండా ఉంది. రమేష్ మటుకు అతను ఇలాగే ఉంటున్నాడు. బాధ్యతలు అతని మనసును శరీరాన్ని కూడా శ్రమ పెడుతున్నాయి. నక్షత్రాలు తమ పంథాలు స్వేచ్ఛగా నడుస్తూ ఉంటాయి, కానీ చూచేవాళ్ల కళ్ళెప్పుడూ ఒకే రకంగా ఉండాలి. అలాగే రమేష్ ప్రపంచ పరిభ్రమణంలో ఇరుక్కుపోయి కూడా తన పుస్తకాలు వాటి వేదాంతంలో మునిగి తేలుతున్నాడు. ఇప్పుడు అతనిలో ఒక నూతన వికాసం బయలుదేరింది. మానసికంగా శారీరకంగా కూడా అతనిలో చురుకుదనం, చలాకీదనం ఏర్పడినాయి. యువక ప్రేమికులకు అనువైనదంటూ కవులు చెప్పే వాతావరణమేదీ కలకత్తాలో లేదు. నగరమంతా హడావిడి గందరగోళాలతో నిండి ఉంటుంది. రమేష్ హేమాలినిల ప్రణయం రోజురోజుకు సన్నిహితమవుతోంది. వారి ప్రణయ స్థలం ఆనందబాబు గారి టీ టేబుల్, అంతేగాని పద్మాలతో నిండిన కొలను కాదు. తన ధ్యాసంతా చదువు మీద కేంద్రీకరించవలసి వచ్చినప్పుడు హేమాలిని కుట్టుపనిని అవతల పెడుతూ వచ్చేది. ఆమె కుట్టుపని పాఠాలు ఒక స్నేహితురాలి దగ్గర నేర్చుకుంటుంది. రమేష్ ఈ కుట్టుపనిని గురించి బహు నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు. అతను హేమాలిని సాహిత్యం, ఇటువంటి మంచి విషయాలను గురించి ఎంతసేపైనా చర్చించుకోగలరు. అతను హేమాలిని సాహిత్యం, ఇటువంటి మంచి మంచి విషయాలను గురించి ఎంతసేపైనా చర్చించుకోగలరు, కానీ కుట్టు పని గురించి చర్చ వచ్చిందంటే రమేష్ వెనక్కు వెళ్ళి కూర్చోవలసిందే. ఎందుకలా అస్తమానం సూదీదారంతో గొడవ పడుతూ ఉంటావు? ఇలాంటివన్నీ ఏమీ పనిలేని వాళ్ళు, ఏమీ చేతగాని వాళ్ళు చెయ్యాలి అంటూ ఉండేవాడు. హేమాలిని కేవలం ఒక నవ్వు విసిరి తన పని చేసుకుపోతూ ఉండేది. అక్షయ్ బాబు ఒకమారు ఎకసెక్కంగా ఇలా అన్నాడు. ప్రపంచంలో పనికి వచ్చేదంటూ ఏది ఉంటే
దాన్నెల్లా రమేష్ బాబు చౌక చేసేస్తాడు. బహుశా ఇదంతా వేదాంత ధోరణి, కవిత్వ ధోరణి కావచ్చుగా. ఇందువల్ల ఏమీ ప్రయోజనం లేదు. రమేష్కు ఈ మాటలతో పౌరుషం వచ్చింది. వాదనకు ఉపక్రమిస్తూ తొడచరుచుకున్నాడు. హేమాలిని మధ్యలో జోక్యం కలిగించుకుంది. ఎందుకు రమేష్ అలా జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తావు? ప్రపంచంలో ఇంతకంటే నిష్ప్రయోజనమైన వాదన ఉండదు కదా అంది. ఆ మాటలనేసి ఆమె తన కుట్టు పనిలో మునిగిపోయింది. ఒకరోజు రమేష్ చదువుకుందామని గదిలోకి వెళ్ళాడు. అక్కడ బల్ల మీద సిల్క్ బైండ్ చేసిన పుస్తకం అగుపించింది. దాని అట్ట మీద ఎంబ్రాయిడరీ పని అగుపించింది. ఒక మూల రా అనే అక్షరం, మరో మూల బంగారు దారంతో పద్మం చిత్రం కనిపించాయి. రమేష్కు ఈ బహూకరణ ఎవరు చేసింది, ఇందులోని ఔదార్యం అంతా ఒక్క క్షణంలోనే మెరుపుల మదిలో మెదిలాయి. అతని హృదయం స్పందించింది. కుట్టు పని అంటే ఇంతవరకు ఉంటూ వచ్చిన అసహ్యమంతా ఒక్కసారిగా తొలగిపోయింది. పైగా దీని గురించి ఎవరితోనైనా సరే మాట్లాడటానికి, ఎదురు చూడటానికి సిద్ధంగా ఉన్నాడు కూడా. ఆ పుస్తకాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు. అక్షయ అతన్ని ఈ క్షణంలో చూచి ఉంటే తన పొరపాటును సవరించుకునేవాడే. పుస్తకాన్ని తెరిచి ఒక కాగితం తీసుకుని ఇలా వ్రాశాడు. నేను కవినైనట్లయితే నా వ్రాసిన గీతాలు నీకు కానుకగా సమర్పించేవాడిని. కానీ ఇప్పుడు అలాంటిదేమీ చేయలేను. నాకిప్పుడు బహుమతులు స్వీకరించే శక్తి కానీ, ఇవ్వగల శక్తి కానీ లేదు. ఈ అనుకోని కానుక నాకు ప్రాణప్రదం. ఈ బహుమానాన్నైతే చూడగలం కానీ ఇందుకుగాను నేను తెలిపే కృతజ్ఞతకు ఆకారం లేదు కదా, భాష లేదు. సదా నీకు రుణపడి ఉన్న రమేష్. హేమాలిని ఈ చీటీని అందుకుంది. వారిలో ఎవ్వరు కూడా దీన్ని గురించి మాటల సందర్భంలో ప్రస్తావించుకోలేదు. వర్షాకాలం ప్రవేశించింది. వానలనేవి సాధారణంగా పల్లెల్లోనే కావాలి గాని బస్తీల్లో వారికి ఇవి కలగాపులగమైన దీవెనలు. ఇళ్లలో ఉన్నవాళ్ళు దట్టమైన దుస్తులు ధరిస్తారు, కాళ్లకు రబ్బరు బూట్లు ధరిస్తారు, కిటికీలు మూసేస్తారు. రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు గొడుగులు ధరిస్తారు, కాళ్లకు రబ్బరు బూట్లు వేసుకుంటారు. నది, పర్వతం, అడవి, పొలం ఇవన్నీ దాటి వర్షజలాలు స్నేహితుడి స్వాగతంలా వృధ చేస్తూ ప్రవేశిస్తాయి. వాటి ప్రకృతి పరిస్థితులలో వర్షాలంటే ఏమిటో మనకు గోచరమవుతుంది. యువక ప్రేమికులు పర్వతాల వంటివారు. కుండపోతగా వర్షాలు కురవటం వల్ల ఆనందబాబు ఆరోగ్యం అల్లకల్లోలమైంది. రమేష్, హేమాలినులకు మట్టుకు అలా కాదు. వారి భావనలను ఈ వాన తడి చేయలేకపోయింది. రోజు రోజుకు వర్షం ఎక్కువ అవుతోంది. హేమాలిని ఆదుర్దాగా, ఏం రమేష్, ఇలాంటి వాతావరణంలో ఎలా బయటికి వెళ్తావు అంటుంది. రమేష్, అదేం ఆదుర్దా పడవలసిన విషయం కాదు, ఎలాగో అలా ఇంటికి చేరుకుంటాలే అనేవాడు. ఊరికే బయటికి వెళ్ళి చల్లో తడిసి జలుబు తెచ్చుకుని ఏం లాభం, ఇక్కడే ఉండు, అందరం కలిసి భోజనం చేద్దాం అనేది హేమాలిని. రమేష్కి తన ఆరోగ్యాన్ని గురించి బెంగలేదు. అతనికి అంత తేలికగా జలుబు చేయటం అనేది లేదు. అయినా వానల రోజుల్లో హేమాలిని చెప్పినట్లు నడుచుకునేవాడు. వాళ్ల ఇంటి నుంచి తన ఇంటి వరకు నడిచి వెళ్ళటమైనా నేరంగా పరిగణించేది ఆమె. ఆకాశం మామూలు కంటే ఎక్కువ దట్టంగా మేఘావృతమై ఉంటే రమేష్ను హేమాలిని ఇక్కడే భోజనానికి ఉంచేసేది. అతని ఆరోగ్యాన్ని గురించి ఆమెకున్న ఆదుర్దాలో అతనికి అజీర్తి చేస్తుందేమోనని అనుమానమైనా అనిపించేది కాదు. ఈ విధంగా యువతీ యువకులు రోజులు గడిపేస్తున్నారు. వాళ్ల ఉద్రేకాలు ఒక దరికి చేరుకుంటున్నాయి. దీనివల్ల చివరికి జరిగేదేమిటి అంటే ఈ ప్రశ్న రమేష్కు ఎప్పుడూ స్ఫురించలేదు. అయితే ఆనందబాబు దీనికి జవాబు సిద్ధం చేసి పెట్టుకున్నాడు. స్నేహితులందరికీ ఇది మంచి ఇష్టాగోష్ఠి. అక్షయ్ కంఠస్వరం మధ్య రకంగా ఉంటుంది. అంత బాగుండదు, అలా అని బాగుండకపోదు. కానీ అతను గానం చేస్తూ తనే వైలన్ మీద అనుసరిస్తూ ఉంటే ఎంతోమంది సంగీత విద్యా పారంగతులు తప్పక అతనికి వన్స్ మోర్ కొట్టక మానరు. ఆనందబాబుకి సంగీతం అంటే అంత ఇష్టం లేదు. అయినా ఈ విషయం ఎప్పుడూ ఒప్పుకునేవాడు కాదు.
సంగీత ప్రియులు తమకు ఇష్టం వచ్చిన రీతిగానే పాడుకుంటారు అనుకుంటూ ఉండేవాడు. ఇలాంటివే అతనికి కొన్ని విచిత్రమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరైనా అక్షయ్ను ఆ గీతం తిరిగి పాడండి అని కోరినప్పుడు ఆనందబాబు కలగజేసుకొని, మీరలా అడగకూడదు, కేవలం పాడగలడు గనుకనే అతన్ని ఎందుకలా హింసిస్తారు అనేవాడు. అక్షయ్ మటుకు కోపంగా జవాబు చెప్పేవాడు, ఈ విషయంలో గొడవ పడకండి. ఇప్పుడు ప్రశ్నల్లా హింస పడేది ఎవరు, హింస పెట్టేది ఎవరు అనే. మొదట ఆ గీతం తిరిగి పాడమని కోరినవారు మీరు మళ్ళీ పాడిన తర్వాత ఆ ప్రశ్న నిర్ణయించుకుందాంలేండి అనేవాళ్ళు. ఒకరోజు మధ్యాహ్నం ఆకాశం మబ్బులతో దట్టంగా అలుముకుంది. రాత్రి సమీపిస్తున్నప్పటికీ వాన్లో ఏమీ మార్పు లేదు. ఇంకా కుండపోతగా కురుస్తూనే ఉంది. అక్షయ్ ఇక్కడే చిక్కుబడిపోయాడు. హేమాలిని అతన్ని సంగీతం ఆలపించమని చెప్పి తాను హార్మోనియం శృతి చేయసాగింది. అక్షయ్ తన వైలిన్ శృతి చేసుకుని హిందుస్థానీ పాట ఒకటి అందుకున్నాడు. బాహు బహిన్ పూర్బైనా నిదా నాహిన్ బిన్ సైనా అని. ఈ పాటలోని భాష వినేవారికి అర్థం కాదు. అయితేనే రాగభరితమైన పాటలోని భాషతో ఎవరికి నిమిత్తం లేదు. అందులోని భావం మటుకు చూచాయిగా తెలుస్తోంది. వాన కురుస్తోంది, నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, ప్రేమికుడు తన ప్రియురాల్ని హృదయానికి హత్తుకుంటున్నాడు అని. అక్షయ తన హృదయంలో అట్టడుగున దాచుకున్న కొన్ని తీయని భావాలను ఈ పాట ద్వారా పలికించాలనుకున్నాడు. కానీ ఈ కీర్తన వింటున్న వారి ఇద్దరి భావాలను స్పందించగలిగింది. అంతేగాని మరేం కాదు. రెండు హృదయాలు ప్రేమతో జ్వలించాయి. పాటలో ఆ సంగీతంలో లీనమైపోయాయి. ఏది ఇప్పుడు సామాన్యంగా అగుపించడం లేదు. ప్రపంచమంతా రోజు మబ్బులో కనిపిస్తుంది. మానవ హృదయంలోని కోరికలన్నీ గుదిగుచ్చి ఈ ఇద్దరి ప్రేమికుల మీద వర్షించినట్లుంది. ఈ కోరికలన్నీ వారిలో కదలబారినాయి. ఇటు వానలో గాని అటు పాటలో గాని ఏమీ విరామం లేదు. హేమాలిని మట్టుకు ఇలా అంది, అక్షయ్ బాబు పాట ఆపకు, మరో పాట అందుకో. అలాగే అక్షయ్ బాబు పాటల తోరణం అందుకున్నాడు. అందరూ సంగీతారణవంలో మునిగిపోయారు. మానవ హృదయాలు వికసించి పరిమళించేది అక్కడే. ఆ రాత్రి అక్షయ్ బాబు ఇంటికి చేరుకునేసరికి చాలా ఆలస్యమైంది. సెలవు తీసుకుంటూ ఒకమారు హేమాలిని వంక చూచాడు. ఆమె కూడా అతని వంక సంగీత తప్త హృదయంతో చూచింది. వర్షం కొద్దిసేపు ఆగింది. రమేష్ ఇంటికి వెళ్ళాడు. తరువాత మళ్ళీ వర్షం ధారాపాతంగా కురవసాగింది. ఆ రాత్రి రమేష్కి నిద్రపట్టలేదు. ఆమెకు కూడా ఇలాగే నిద్రపట్టక చాలాసేపు చీకట్లో కూర్చుని వర్షధారల చప్పుళ్ళు వింటూ గడిపింది. అదీగాక అక్షయ పాడిన హిందుస్థానీ గీతం ఇంకా ఆమె మదిలో మెదులుతూనే ఉంది. మరునాడు ఉదయం రమేష్ తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను కూడా పాడగలిగితే ఎంత బాగుండును. సంగీతాన్ని మించిన మాధుర్యం ఇంకేమీ లేదు. అయితే ఇక తాను సంగీత పాటగాడు అవగల అవకాశం లేదు. ఏదైనా వాద్యం నేర్చుకోవాలి. ఆనందబాబు గారి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒకసారి రమేష్ ఫిడేల్ తీగల మీద కమాన్తో గీతలు గీశాడు. ఆ సంగీత నాదం కర్కశంగా వినిపించింది. అప్పటి నుండి వైలిన్ ముట్టుకోవడం అంటే భయం వేసింది. అందుచేత ఒక హార్మోనియం పెట్టె కొన్నాడు. దాన్ని తన గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూసి వాయించసాగాడు. హార్మోనియం కూడా వైలిన్ మాదిరిగానే ఎక్కువ చప్పుడు చేసే వాద్యం అని తెలుసుకోవటానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు. మర్నాడు ఆనందబాబు గారి ఇంటికి వెళ్ళినప్పుడు హేమాలిని ఇలా అడిగింది, రాత్రి మీ గదిలో ఎవరో హార్మోనియం వాయించినట్లు వినిపించిందే. రమేష్ తన గది తలుపులు మూయటం వల్ల శబ్ద తరంగాలు బయటకు పోవని భ్రమించాడు. అయితే కొందరు మూసిన గదుల్లో జరుగుతున్న సమాచారం కూడా కనిపెట్టగలరు. అందుచేత అతనికి నిజాన్ని ఒప్పుకోవడం తప్ప ఇంకే మార్గం అగుపించలేదు. ఆమె అతను చెప్పిందంతా విని ఇలా అంది, అలా అయితే నీ గదిలో తలుపులు మూసుకుని స్వంతంగా సాధకం చేసి లాభం లేదు. నీకు నిజంగా నేర్చుకోవాలనుంటే ఇక్కడికొచ్చి సాధకం చేయి. నాకు హార్మోనియం వాయించడం కొద్దిగా వచ్చు కదా, కనుక నీకు సహాయకారిగా ఉంటాను. నాకు బొత్తిగా రాదు, నీకు శ్రమ ఎక్కువ అవుతుంది అన్నాడు రమేష్.
నీకేమీ రాకపోయినా పర్వాలేదు, నేను మొదటి నుంచి నేర్పుతానుగా అన్నది హేమాలిని. తనకు బొత్తిగా రాదని చెప్పటంతో రమేష్ పొరపాటు చేశాడని ఇప్పుడు బోధపడింది. ఏమంటే ఎంత చక్కగా నేర్పగల వాళ్ళు ఉన్నప్పటికీ సంగీత విద్య తన బుర్రలో ప్రవేశించదు. ఈత రానివాడు నీళ్ళల్లో పడి ఊరికే కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు. రమేష్ పరిస్థితి దాదాపు అంతేగా ఉంది. అయితే నీళ్లు మోకాళ్ళ లోతులనే ఉన్నాయి. అతనికి ఏ వేలు ఏ మీట మీద నొక్కాలో తెలియదు. అందుచేత శృతి అపశృతి అతనికి ఒక్కలాగే అనిపిస్తున్నాయి. ఆమె అదేమిటి అలా చేస్తున్నావు, అది తప్పు అని అరుస్తూ ఉండేది. ఈ హెచ్చరిక వల్ల అతను ఈ తప్పు సవరించుకోవటానికి మరో తప్పు చేస్తూ ఉండేవాడు. తప్పులు వస్తున్నాయి కనుక ఈ విద్యను ఇంతటితో వదిలిపెడదాం అన్న మనస్తత్వం గలవాడు కాడు రమేష్. అతను అలా కృషి చేస్తూనే ఉన్నాడు, కృషి సాగిస్తూనే ఉన్నాడు. ఆమె అతని తప్పుల్ని తలుచుకొని నవ్వుతూ ఉండేది. అతను కూడా అలాగే నవ్వేవాడు. అతను పనిగట్టుకుని తప్పుడు మెట్లే నొక్కుతూ ఉండటం ఆమెకి మరింత నవ్వు తెప్పిస్తోంది. తప్పులు, అపశృతులు, అసమర్థత ఇటువంటి వాటి వల్ల కూడా సుఖాన్ని ప్రసాదించగల శక్తి ప్రేమకుంది. తల్లి ప్రేమ నడక నేర్పుతున్నప్పుడు చంటి కుర్రవాడు వేసే తప్పటడుగులతో ఇనుముడింపబడుతుంది కదా. రమేష్కు సంగీతాభిలాష కించిత్తైనా లేకపోవటం హేమాలినికి ఆంతరంగిక సంతోషం. రమేష్ 1-2 మార్లు ఇలా అన్నాడు. నన్ను చూచి నవ్వుతున్నావు బాగానే ఉంది, కానీ నువ్వు నేర్చుకున్నప్పుడు ఇలా చేయలేదా? చేశాను, కానీ నిజం చెప్పాలంటే రమేష్ బాబు, నువ్వు చేసిన లాంటి తప్పులు నేను చేయలేదు అని ఆమె బదులు చెప్పేది. రమేష్ భయపడలేదు, తన కృషి కొనసాగించాడు. ఆమె మాటలకు నవ్వుతూ సాధనం తిరిగి ప్రారంభించేవాడు. ఆనందబాబు సంగీతంలో ఎంతమాత్రం అభిరుచి లేని వాడైనప్పటికీ అప్పుడప్పుడు రమేష్ బాబు వాద్యం విని, నీవేమైనా చెప్పమ్మాయి, రమేష్ సంగీతంలో ప్రజ్ఞ సంపాదిస్తున్నాడు అంటుండేవాడు. అపశృతులలో ప్రజ్ఞ అనేది ఆమె కొంటెగా. లేదు, మొదటి రోజుల కంటే ఇప్పుడు బాగా అభివృద్ధి చేశాడు. ఇలాగే కొన్ని రోజుల్లో సాధకం చేశాడంటే తప్పకుండా పేరులోకి వస్తాడు. దేనికైనా అభ్యాసం అనేది కావాలి, అంతే. ఒకసారి ట్యూన్ కంఠతా పడితే తర్వాత ఇక ఇబ్బంది ఉండదు. సరే, ఇటువంటి మాటలకు సాధారణంగా జవాబు ఉండదు. ఆయన ధర్మసూత్రాలు చెప్తూ కూర్చుంటే ఇంట్లో వాళ్ళంతా చెవులు నిక్కబొడుచుకొని శ్రద్ధగా వినవలసిందే కానీ మరేం కాదు. ఇక్కడితో రవీంద్రుని పడవ మునక మొదటి భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.